ఏం బట్టలే మీ మామ ఉతకలే అమ్మా అక్కలే అత్తమ్మా ఈ బట్టలకి క్లిప్పులు పెట్టినాను గిన్నెలతో మొత్తం క్లిప్పులు పెట్ట నీకే కూడా తెలిపాలి ఆయన అదమ్మా ఉతికింది అంట ఉతికింది ముసలాయన బట్టలు ఉతకలే ఏమన్నాడు వచ్చినాక మీ మొగల కాడికి ఉతుకుంట్రి మీ మరిది ఉతికితివి మీ బావయ్య ఆన్య మురుగ పెడితివి మీ మామయ్య ఆన్య మురుగ పెడితివి ఒక్కదాన్ని నేనే ఉతుకుతా ముసలిదాన్ని చదగాని దాన్ని ఏమన్నా అంటే ఒక్కదాన్ని లొత్తమ్మా అంటావు నా లొత్తకాడ పట్టుకొని కిలిపులు పెడుతున్నట కిలిపులు అందరిని అన్నీ అంటారు ఏమైంది అంత తిడుతున్నావు అదనాయ్ చేమిన బట్టలు మాసేపోయినాయి గద్దాల మురికి గద్దాలనే ఉండదు గోసిన మురికి గోసిలనే ఉండదు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నీ గోసలా నిడిచి గాల పెడితే కాకుండా అవి గోడల పిల్లు ఉతుకదా అవును మీరు అన్ని ఉత్తుకొని ఆరేసుకున్నారు మరి నా ఎప్పుడు ఉతుకుతావు నువ్వు ఇంకా ఇక నా శాతం అవుతుంది అంటాను నేను ఉతుకు నా గాడి వేస్తే కోడలా ఉతుకదా నువ్వు కూడా రేజాల కత్తవు చూడబ్బా నీవు ఉతుకుతే ఏం నొప్పి అయిందా నీకు నొప్పి కాదు ఇక ముసల్తాను సచ్చిన తినాలి నీ బట్టలు ఉతుకుంటున్నా గురిగిలాక కదలకుండా ఉంటామంటావు కదలకుండా ఉంటే నువ్వు తెచ్చి పెడుతున్నావు మరి ఎవరు పెడతాడే నీకేమన్నా కాకిలిగిన పడిచినా ఏమి ఎందుకు కొడతాయి ఇక మొన్న దావత్ కట్టుకొని పోతే ఊళ్ళకెళ్ళి కూడా చీరలు కట్టుకుంటే అందరు ఏమంటున్నారు రాజపురం మల్లీశ్వరి లేదా రామకృష్ణ పెండ్లం ఆమె అయితే కొమర మొన్న నాడు ఒక నాడు లలితామ్మ గుడికి పోతే మాయ కొమరక్క సత్యకూరకు పాత చీరలు కట్టుకొని తిరుగుతుండవే కొత్త చీరలు కట్టాలి ఆ పాత చీరలు పక్కకేస్తే కాదా అంట అని తీరొక్క మాట అన్నది అయ్యా ఇక నాకు కూడా అనిపిస్తున్నది అయ్యా ఆ పాత చీరలు అన్ని అక్కడ వారేసి కొత్త చీరలు కొనుక్కొని కట్టుకుంటే బాగుండి అనిపిస్తున్నది అయ్యా నాకు కూడా ఒకటి అనిపిస్తున్నది ఏందో అది కనిపించేది పాత పెళ్ళంతో ఎన్ని దినాలు సంసారం చేయాలి నాకు కూడా ఒక కొత్త పెళ్ళాన్ని చేసుకుందామని కోరిక కలిగింది అమ్మ బాబాయ్ నీకా అవును ముసల్తానా మరి నీకు ముసల్తానా కొత్త సీరియల్ కాదు కానీ నాకు ముసల్తానా కొత్త పెండం వద్దా మండుతున్నట్టుంది కావాలి అయ్యో ఆటమైన గూటం అయ్యవు నీకు కొత్త పెళ్ళం కావాలి ఈ వయసులో 6-7 మంది నువ్వు పిల్లలు కానాలి పెళ్లిళ్ళు చేయాలి వీడికాయ ముసలోని అనుకున్నావా అవునా అయ్యా ఏమనుకున్నావు తోటకూర కట్టలు లేకుండా ఇరిచి పోయినా నూకుతా నేనే బక్కమోడాన్ని ఎప్పుడు కళ్ళలో పోలేదు నాకు ఆడిదానా చేసుకొని ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు కొత్త సీరియల్ చేసుకొని ఏం చేస్తావే కట్టుకొని తిరుగుతా ఆ బీరువాలు నిండు ఎక్కడ చేస్తావే కట్టుకొని తిరుగుతాయా అవి ఎక్కడ కడతావు ఇవి ఎక్కడ కడతావే అన్ని కడతా మరి నేను కూడా నిన్ను ఇడిచిపెట్టి ఇంకో దాన్ని చేసుకుంటా ఇద్దరు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తా అంటే నీది అయిపోయింది అంగడి నువ్వు పాతగా అయినావు కానీ ఆడదానా నా అంగడి అయిపోయిందమ్మా నేను ముసల్దాన్ని అయిపోయినా 4 వీళ్ళలు కోడాన్లు మనమలు మనమరాన్లు ఆరాన్లు సంతులు అందరూ అయినరు నువ్వు పర్సల వద్ద పిల్లగాని పెళ్లి చేసుకోవా పాపాయ చేసుకోవాలి నాయా పెళ్ళాన్ని చేసుకోవాలి చేసదా ఇక వయ్యా పాపాయ నేను దగ్గరుండి పెళ్లి చేయాలి చూసినా ఆటమైన పిల్ల అవునా ఏ మామూలు పిల్ల కాదు మంచి అవును ఇక నువ్వు పెళ్లి చేసుకోవాలి నాయ్యా అదేందుకే పెళ్లి చేయనికే పెళ్లి కొట్టకే ఈ వయసానికి పెళ్ళం కావాలా తోటకూర కట్టలు లేకుండా తొడలు నీకు దండం చేస్తా చేసుకొని 4 కిలో బియ్యం తిన్నీక శాత కాదు కొడుకులు వచ్చారు కోడాన్లు వచ్చారు మనమలు వచ్చారు మనవరాళ్ళు వచ్చారు ఎవరి దినాలు మనవరాలు మూలకు కూర్చున్నా సిగ్గురాపినవాడా పెళ్లి చేసుకుంటావు అంటే పండుగ ఉడిచాల ఊరు మొత్తం కొమరమ్మ మొబైల్ కొట్టింది అన్న సారి నన్ను బదనాన్ని చేసిన సారే నువ్వు ఒక్క పిల్ల చేయరు నిన్ను వద్దే నాకు పెళ్ళే పిల్లికి మీసాలు ఉంటాయి పులికి మీసాలు ఉంటాయి నువ్వు పులిని అనుకుంటున్నావేమో అవి పిల్లి మీసాలు పులివి కావు నోటే గడపారా పై బార నుంచి గడ్డేసి పెడదీసి వాడికి దారి పెట్టుకో దేక్కుతున్నాడు 40 సాధ కాదు లొట్టకు కొట్టినావు కదా
చీపిరి గారితో కొట్టినావా అవును కొంచెం చీపిరి గారితో కొట్టినావు కదా నువ్వు ఈ ఊరితాడో ఊళ్ళో కొమరమ్మ మొగాన్ని కొట్టింది చీపిరి గారితో అంట అని పాపం ఫీల్ అయినట్టున్నారు. ఊళ్ళో నాకు ఇల్వ లేకుండా చేసినావు కదా వాళ్ళ మొగలని చీపిరి కాటలతోటి కాదు పొయ్యిల కాటలతోటి కొడుతున్నారు. ఏమైందా బిడ్డ కొమ్మిరి పేరు పెట్టిన పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చి నేను మందు దాయిసి వస్తా బిడ్డ నీ పేరు మీద ఉండు. నన్ను కొట్టినవారే నీ పని చేసిపిస్తా. పోలీస్ స్టేషన్ ఇచ్చి మందు దాయి నీ పేరు మీద మందు దాయి సాగకపోతే నా పేరు పాపడే కాదే చూడు. లొటకాడు వచ్చా అంట మగ ఆయన ఓ మంగు దాయి సత్తనాడ మంగు అలా తిమరాశారు పోయి చెరువు నిండా నీళ్ళున్నాయి. గాజులు వరగొట్టి బొట్టి చేసపో. ఎడ్డివాడు భర్తను ఎక్కిరివ్వరాదు, గుడ్డివాడు భర్తను గురిపివ్వరాదు, ముసలివాడు భర్తను మూతుపోట్లు వడవరాదు. పెళ్లి చేసుకున్నాడ పెళ్లి నీ చేలు దాపిన ఒక మనవయ్య మళ్ళా తొడలు కొట్టుకుంటున్నాడు. కొట్టరాని జాగాలో కొడితే మన అయితే ఎవరికి బదులు సార్ ఒక 200 సార్ 200 సార్ 200 సార్. ఈ బ్యాంక్ బంద్ చేసి టైంకి వచ్చి అడిగితే ఎట్లా ఇప్పుడు లేదు బంద్ అనుకో. బంద్ అయితే సార్ మీ జైలుకి 20 సార్ పుణ్యం వస్తే 200 సార్. ఎందుకంత ఆపత ఏమొచ్చింది నీకు? నాకు పెద్ద ఆపతున్నా సార్. ఏం ఆపత వచ్చింది? మందు దానికే కావాలి సార్ దాని ఇంకా ఎవరైనా పైసలు సార్ లేవున్నాడు సార్ ఈడు సార్ 200 సార్ మందు దానికే కావాలి సార్. డబ్బులు కావాలంట కావాలా సార్ ఉంటే ఈడు సార్ 200 లేవులే పాపకు ఏ కోటి వదిలి పోండి బాయ్ మీరు ఏ కోటి ఇవ్వడానికి రావు. ఈ మనుషులు ఏమో సార్ మన దానికే పైసలు కావాలంటారు 6 గంటలకు వచ్చేసేదా బా సార్. ఓ కొమరక్క ఏంది రా లడ్డు మీ ముసలాయన మందాయ వాడాడు యాడా చింత చెట్టు కింద చింత చెట్టు కింద పడారా లేస్తలేడా చచ్చిపోయేటట్టు. వాయమ్మో ఓ నాయన నువ్వు గిట్ల ఏడ్చినందుకే ఆయన ఆడవై దాయపడ్డాడు. నాయనా సురేష రాజేశ ఏమైందంటే ఏమరా ఇదివరకు దాకా బిడ్డ మీ నాయన వచ్చి ఒక మాట అన్నందుకు చీపిరిగడ్డ తీసుకొని కొట్టినా ఏదో అన్నాడు మాట తీట మాట అంటే కొట్టినా. మందు దాయి చచ్చిపోతా బిడ్డ పోలీస్ స్టేషన్లు ఇస్తా నిన్నంట అని అన్నాడు రా. అన్న మందు దాయి పడ్డాడు అంట లేస్తలేడంట పోదాం రారా మందమనా ఏమైందనా ఏమైందంటే తాగిండు అమ్మ బాబాయ్ ఏం తాగిండనా ఏం తాగిండు? అరే మందే తాగిండు. అవునా ఇంటిని తాగదు మంది తాగదు నైట్ టైం అనుకున్నా డే టైం కూడా తేడా తాగదు కప్పల్లా కట్లెత్తుకుంటే మన భూమికి తాగిండు అనుకుంటు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? తాగిండు తాగిపిస్తు. నేనేం అడుగుతున్నా నీదేం చెప్తున్నావునా? నేను ఏమంటున్నా అది అవుట్ అయింది మందం ఇక్కడ అది అవుట్ కాలే ఇది ఆడదానికి వచ్చింది. అసలు మొదలే పెట్టాలి నువ్వు సంసారి పొక్క నీ గురించి తెలియదా? మొదలే పెట్టలేనా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బామర్ది ఇవన్నీ చెప్పకు. నువ్వు ఏడాకి వచ్చింది ఏమనుకుంటున్నావు నన్ను మందమే అని? బావా ఓ బావా డ్రైవర్ వేసుకొని ఇవాళ కథ వేరే నాకుంది ఇవాళ. ఓ బావా రేపు ఒక 90 రేపు నా నాయనా నా మీద పంచాయతీ పెట్టుకొని వచ్చి మందుదాయి పడ్డవా నాయనా? నా నాయనా నీ తొడలు తోటకూర కట్టలు నాయనా నా నాయనా నీ మూతి కొనేంగ మూతి నాయనా నా నాయనా నా మీద కొట్లాడొచ్చి ఎల్లా బునాది మీద పడితివా నాయనా నా నాయనా ఆ బాడక ఒకనాడు పలకరించినాడు కాదు నాడు చాయ్ పోసినాడు కాదు నాయనా నా నాయనా నిన్న బునాది మీద పెట్టబట్టి నా నాయనా నీ మూతి కోతి ఎలుకకు తిరుగుతున్నట్టుంటది నాయనా
నారాయణ నారాయణ నువ్వు దొండ్రిగా పడ్డట్టు పడ్డావు నాయన ఎల్లాయలు కొట్టి పండబెట్టరా నాయన నారాయణ ఆ తొంటబాడుకావు కొట్టి పండబెట్టు నాయన నారాయణ కొట్టి పండబెట్టు నాయన నారాయణ నీవు కొత్త వాడికి బావా సారా ఖాందనా ఉడ్ బావా ఉడ్ ఏం తాగుతాం ఫుల్ తెచ్చుకున్నాం సరే సాగా తాగినాం అది అవుట్ అయింది నాది అవుట్ కాలే కమ్మబడి పడ్డాడు ఏం చేయాలి పురుగుల మంది తాలే బాడుకావు పురుగుల మంది అలాగే అవసరం లేదు తాగడానికి నువ్వు తాగు ఇంకా 6 ఇల్లు చూసినా ఇంకా 10 మందికి అంటాడు ఆయన అమ్మ బాబాయ్ తాగుతా ఆయనకు ఏమనుకుంటున్నావు తాగిరు బాబా పడుతుంది సాగుతావు అవసరం నాకు తెలుసురా నేను పురుగుల మందు తాగి చచ్చి నేను పోలీస్ స్టేషన్ ఎక్కిస్తాను చిగురాగిన బాడుకావు సత్తాన బాడుకావు సావకుండా వచ్చి వెళ్ళాలి మొర మీద తెచ్చినవరు నోరు కప్పదేసినట్టు అవును సావాలి వస్తాం పోటీ ఇద్దరం నీకెవరు చెప్పిరా నువ్వు చెప్తిగా రా లొడ్డుగా నేను అట్లా మనవయ్య గారా జిడితి లేక పాడైన బాడుకావు మంచుల మొత్తం ఆగం చేస్తావు నీ అమ్మ కాదే మా బాగా ఎప్పుడు సావాలని చూస్తున్నావు అక్కను కాదే నువ్వు పోతే ఇంకోటి వస్తుంది మా బావకు మా బావ ఇంకోటి వస్తాడు ఆనే ఏం మాట్లాడుతున్నా ఆయన కదా నాడు లేవా పిల్లలు కొడిపెట్టుకున్నాడు బావతో చూస్తున్నాడు వచ్చి నువ్వు కూడా పో నేను లేపుకొని వస్తా పో ఎట్లా లేపుకొని వస్తావు ఎట్లా లేపుకొని వస్తా పో నడిచిపోడు నాటమైన గుట్టమైన పైన కొట్లాడతారా మళ్ళా ఏ గుట్టా పో లేపుకొని వస్తా ఏమవుతుంది నేను మా బావ కలిసి వస్తాం నేను మా తోలుకొస్తాము సరే పోనా నా మగడు నీ మీద మన్ను పోతు కాదరు నీ నోట్ల జీడి పోతు కాదరు నీ నోట్ల ఉత్సవోతు కాదరా చిన్నపిల్లలది దేశ కాదు కడుక నన్ను సత్తా నేను పీకుతా అంటే కాదా సావరాదురా ఒక గుండెపడి తెచ్చేస్తా కొడుక నేను కప్పవాడు పడ్డాడు చేలు దాపిన మాడిపోవు ఇంట్లో చేలు కావు బయట చేలు కావు పని చేత కాదు ముసల్తా నాన్న 7 మందిని చేసుకొని 70 మందిని అంటాను నీ లొట్టకాడ నా లొట్ట పిసుకాడు పిక్కలే సరిగా లేవు మా బావ సెక్సీ అంతేమన్నట్టు ముద్దుగా ఉండంటున్నా ఎట్లా శివగా నువ్వానే చెప్పొచ్చు కదా బిడ్డ మనం చూసి నేను వచ్చినాక నాకు తెలియదు ఏమంటా ఇద్దరు ముగ్గురం కలిసి కొట్టారు తాగమాట వచ్చినారు ఏం లే తాతింత కొట్టడి అంట తాతింత కొట్టడి ఈడబడ్డాడు అంటే తాగినం పడ్డామా అంటున్నారు నువ్వు మొదలు పెట్టినావా నేనేం మొదలు పెట్టలే ఇంకా కాలేనిది సర్లే అది సీల్ ఓపెన్ చేయలే ఆడ మళ్ళీ సీల్ ఓపెన్ అయినాయి ఏం మాటలు రా పంచి మాట్లాడవు బాటిలాకా బాటిలి కాదురా ముసలి కూడా కడుగుతాడు దోస్తానా అని ముసలి కూడా కడుగుతాడు తాగుతావు అవును మా బావ నా ఇష్టమే మా బావ మా ఇష్టం చిక్కులేదురా ఇంత మనమే నిన్ను కొట్టిన ఒకటే పందిని కొట్టిన ఒకటేరా బర్రె మనిషినాడు మస్తున్నావు నీకు సీమ కొట్టినట్టు కూడా లేదమరా సరి కొడుక ఏం పెట్టి నువ్వు కదరా ఏడబెట్టి కొడతారు ఏమొచ్చింది నిజంగా లేవే మా అక్క అత్తే మన గొడగిన బలి అయితే పడ్డాడు నీవు పురుగుల మందు తాగాలి ఈ కొమరక్క గాజులు వలగాలి నా ఇంటికి నువ్వు బతికొచ్చినావు అంటే కొడుక గుండెత్తే చంపుతా నా ఇంటికి మళ్ళీ చూడకరా నీవు నీ అయ్య కుట్టినట్టుంటే బాలనార్కెళ్ళి కొత్త బిర్జి పడ్డదంట మంచి లారీలు వస్తున్నాయంట పైకి ఇట్లా పడుకుంటే లారీ మీదకెళ్ళి పోరారా అట్టే పేగులో దిక్కు తలకాయ దిక్కు కాదా నా దానం అనుకుంటాడు పో ఇస్తానా బావా నా ఇంటికి వచ్చిండు అంటే ఇద్దరిని మడబెట్టి తొక్తా ఏమొద్దు పో పండుకోండి వెళ్ళాలి బాగా మడబెట్టుకుంటారు పండుకోరి నిత్యపు అబ్బో శివగా బావా
ముసలాన్ని ఇక్కడ దొరకరాకురి ఏమన్నా ఇండ్రిని పడిని వేసి చంపు ఇంట మనవయ్యా మందు తాగుతా అంట అని ఓ బెర్రిచ్చిపోయింది బెర్రిచ్చి మగాయని లే పోయింది లే మా అక్క పోయింది లే ఆ దెబ్బలకి అట్లా అంటే ఇట్లా ఆ షాట్ ఎట్లా కొడుతున్నారు ఈ షాట్కి అట్లా అంటే అమ్మో ఏం కొట్టిపోయారా దీని అమ్మ పీకే దీని పీకేనే ఈకనా అని తాగి వద్ది కదా బాబా నువ్వు గట్లా అంటే ఎట్లనే